బ్రేకింగ్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో యూరియా కోసం ఉద్రిక్తత నెలకొంది. యూరియా బస్తాల కోసం ఆగ్రోస్ ఫెర్టిలైజర్ షాప్ ముందు రైతులు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే పోలీసులకు మాజీ ఎమ్మెల్యేలకు వాగ్వాదం జరిగింది. రోడ్డుపై నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తూ ఉండగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి పోలీసు వాహనం దిగి ఆయన వాహనం ఎక్కడంతో రైతులు శాంతించారు. ఆగ్రోస్లో కానీ ఇతర పెస్టిసైడ్ షాప్లో ఎక్కడ కూడా యూరియా అనేది దొరుకుతలేదు. గత 10 రోజుల నుంచి కూడా రైతులు ఎంతో ఇబ్బంది పడుతుంది. అయినా కూడా మరి యూరియా వస్తుందని ఇన్ని రోజులు కూడా వాళ్ళు మరి ఎంతో ఓపికతోటి ప్రతిరోజు కూడా పాస్బుక్ పట్టుకొని ప్రతి షాప్కి వచ్చి ఆగ్రోస్ కేంద్రాలకు వస్తే ఆ వచ్చినటువంటి ఎప్పుడు అడప వారానికి ఒక లారీ వస్తుంది. ఆ వస్తే కూడా ప్రతి రైతుకు ఒక ఆధార్ కార్డు మీద పాస్బుక్ పేరు మీద ఒకటే ఒక సంచి ఇస్తుంది. ఆ రైతుకు 10 ఎకరాలు ఉన్నా 5 ఎకరాలు ఉన్నా కూడా మరి ఒకటే సంచి ఇవ్వడం ద్వారా ఈ రైతులకు ఎంతో ఇబ్బంది జరుగుతున్నది. మరి గత 15 రోజుల నుంచి కూడా యూరియాకు ఉన్నటువంటి ఇబ్బందికి ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే యూరియా అనేది వెంటనే విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు గత 2 నెలల నుంచి కూడా పెట్టుబడి పెట్టి యూరియా వేసే సమయంలో మరి దాదాపు ఎకరాకి 20,000-30,000 రూపాయల పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఎంతో మంది ఉన్నారు. ఆ యూరియా దొరకడం వల్ల ఇవాళ వారు పెట్టినటువంటి పెట్టుబడి నష్టం జరుగుతున్నది.